నిజంగా అత్యంత బాధాకరం. ఎందుకంటే నాకంటే సాయి 4 సంవత్సరాలు వయసు వచ్చినవాడు. నా సంతోషంలో సాయి మాట్లాడుతున్నాను కానీ సాయి సంతోషంలో నేను మాట్లాడతానని చెప్పని ఊహించుకోవడం వచ్చాను. 2 రోజుల ముందు సాయి వ్యక్తిగతంగా కలిశాడు. తరచుగా మనం కలుస్తుంటాడు. చాలా పుస్తకాలు ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క పుస్తకాలకు సంబంధించి ఏదైతే నాకు ఆసక్తి ఉన్న పుస్తకాలు చదివి అలవాటు. సాయి మరో రోజులో చనిపోతున్నానగా నేను కారులో మినీ మెంబర్స్ నుండి వెళ్తుంటే సాయి నన్ను చూడాలి. కానీ ఎన్టీఆర్ పార్క్ వద్ద స్వామి వివేకానంద గారి విగ్రహం వద్ద కాళ్ళకి పూలు పెడుతూ సాయి కనిపించారు. ఆ పక్క రోజు మరో తమ్ముడు మురళి ఫోన్ చేస్తే నమ్మలేని పరిస్థితి. అన్ని రకాల ఆరోగ్యంతో ఉండే సాయి మనసులో కానీ శరీరంలో కానీ ఎలాంటి కల్మషం లేని సాయి, ఎలాంటి దురలవాట్లు లేని సాయి గుండెపోటు అనేది నమ్మలేని విషయం.